అద్భుతం! ఎంత బలం! నేనిప్పుడు దేవుడిని. ఇది కిష్కింధ. మహాబలశాలి వాలి పరిపాలిస్తున్న అజేయ సామ్రాజ్యం. వాలి ఇంద్రుని కుమారుడు, ఎవరికీ తలవంచని వీరుడు. నా బలాన్ని ఎదిరించేవాడు ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరు. అతనికి ఒక వరముంది. ఎదురుగా నిలబడిన శత్రువుల బలంలో సగం అతని సొంతం అవుతుంది. నా ముందు నిలబడటానికి మృత్యువు కూడా భయపడుతుంది. అంతులేని బలం వాలిలో అంతులేని గర్వాన్ని పెంచింది. ఈ భూమండలంలో నాతో పోరాడే మగాడే లేడా? తన బలాన్ని ప్రదర్శించడానికి సముద్రాలను సైతం వణికించాడు. ఎవరున్నారు? నా గుండె ధైర్యాన్ని పరీక్షించేది ఎవరు? మహారాజా, ఈ లోకంలో మిమ్మల్ని ఎదిరించేది ఆ హనుమంతుడు మాత్రమేనేమో. హనుమంతుడా? ఆ వాయుపుత్రుడా? వాడు ఒక సాధారణ వానరుడు. నా ముందు ఎంత? తన అహంకారంతో వాలి హనుమంతుడిని సవాలు చెయ్యడాను బయలుదేరాడు. హనుమాన్, బయటికి రా. వాలి గర్జన అడవులన్నింటినీ కదిలించింది. అని హనుమంతుడు ఎక్కడో హిమాలయాల్లో ప్రశాంతంగా ఉన్నాడు. శ్రీరామ్ జై రామం జై జై రామ్. ఆయన బలం అహంకారం కోసం కాదు, భక్తి కోసం. హనుమాన్, నా ముందు నిలబడే ధైర్యం లేదా? ఎవరు ఆ అజ్ఞాని? రామనామానికి అడ్డు తగులుతున్నాడు. హనుమంతుడు వాలి అహంకారాన్ని అణచాలని నిర్ణయించుకున్నాడు. అహంకారం వినాశనానికి దారితీస్తుంది. అతనికి బుద్ధి చెప్పాలి. రుద్రావతారుడైన హనుమంతుడు తన విశ్వరూపాన్ని మేల్కొల్పాడు. వాలి, నీ వరమే నీకు శాపం కాబోతోంది. వాయువేగంతో కిష్కింధ వైపు బయలుదేరాడు భక్త ఆంజనేయుడు. ఆకాశం దద్దరిల్లింది. దేవతలు ఆందోళన చెందారు. నా కుమారుడు వాలి ప్రాణాలకు ప్రమాదం. బ్రహ్మదేవా, మీరే కాపాడాలి. హనుమంతుడి బలం అనంతం. ఆ బలాన్ని వాలి తట్టుకోలేడు. ఇదేమిటి? నా దారికి అడ్డుగా ఈ దివ్యకాంతి. ఆగు ఆంజనేయ, నీ కోపాన్ని శాంతించు. బ్రహ్మదేవా, నమస్కారం. నన్ను ఎందుకు ఆపారు? నాయనా, వాలి అహంకారి. కాని నువ్వు అతనితో పూర్తి బలాన్ని ఉపయోగించి పోరాడకూడదు. ఎందుకు స్వామి? వాలి గర్వాన్ని అణచడం నా ధర్మం కాదా? వాలికి నేనే వరమిచ్చాను. ఎదురుగా ఉన్నవారి బలం సగం వాలికి వెళ్తుంది. నీ బలం అనంతం. శివుని అంశవి నువ్వు. నీ అనంతమైన బలంలో సగం వాలి శరీరంలోకి వెళితే అతని శరీరం ఆ శక్తిని తట్టుకోలేక పేలిపోతుంది. అర్థమైంది దేవా. వాలి ప్రాణాలు తీయడం నా ఉద్దేశం కాదు. అందుకే హనుమాన్,
నీ శక్తిలో 10వ వంతు మాత్రమే తీసుకువెళ్ళు. బ్రహ్మదేవుని ఆజ్ఞతో తన అనంత శక్తిని హనుమంతుడు బంధించాడు. అలాగే స్వామి, ఒక చిన్న భాగం శక్తితోనే వాడి గర్వం అణుస్తాను. పిరికివాడు హనుమంతుడు నా పేరు వినే భయపడ్డాడు. అక్కడే వాలికి ఆంజనేయుని రాక అర్థమైంది. మహారాజా, ఏదో తుఫాన్ వస్తున్నట్లుంది. తుఫాను కాదు, నా అహంకారాన్ని తీర్చే బలిపశువు వస్తున్నాడు. భూమి దద్దరిల్లేలా కిష్కిందలో అడుగుపెట్టాడు పవనసుతుడు. వాలి, నన్ను పిలిచావా? వచ్చావా కోతి? నీ రామభక్తి నిన్ను కాపాడుతుందా? నా స్వామి పేరు తీసే అర్హత నీకు లేదు వాలి. యుద్ధం చేయి. వాలి మెడలోని మాల తన మాయాజాలాన్ని ప్రారంభించింది. నీ బలం నాలోకి వచ్చేస్తోంది హనుమాన్. తీసుకోవాలి. ఎంత కావాలంటే అంత తీసుకో. అద్భుతం! ఎంత బలం! నేనిప్పుడు దేవుడిని. హనుమంతుడు తన 10వ వంతు శక్తిలో ఒక చిన్న భాగాన్ని విడుదల చేశాడు. ఇదేంటి ఇంత శక్తి ఎక్కడి నుండి వస్తోంది? అలీ, శరీరానికి ఆ శక్తిని తట్టుకునే సామర్థ్యం లేదు. ఆపండి! నా రక్తం మరుగుతోంది, నా నరాలు చిట్లిపోతున్నాయి. ఇది నా శక్తిలో 10వ వంతు మాత్రమే వాలి. ఇంకా తీసుకోగలవా? వంతా నువ్వు 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 సాధారణ వానరుడివి కాదు. తన వరమే తన పాలిట మృత్యుపాశమని వాలికి అర్థమైంది. అహంకారం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది. వాలి, నన్ను క్షమించు ఆంజనేయ. నా తప్పు తెలుసుకున్నాను. దయగల దేవుడు హనుమంతుడు ఆ శక్తి ప్రవాహాన్ని ఆపేశాడు. బతికిపోయాను. నా ప్రాణాలు మిగిలాయి. బలం అనేది రక్షించడానికి వాడాలి వాలి, ఇతరులను భయపెట్టడానికి కాదు. నీ అనంతమైన శక్తి ముందు నా బలం ఒక చీమ లాంటిది స్వామి. ఇకపై ఎన్నడూ నా బలం చూసుకుని గర్వపడను. రామనామం జపించు. నీ మనస్సులోని అంధకారం తొలగిపోతుంది. కిష్కింధరాజు వాలి అహంకారం ఆ రోజుతో అంతమైంది. అంతా ఆ శ్రీరాముని దయ. నాకంటూ ఏమీ లేదు. హనుమంతుడు తిరిగి తన తపస్సు కోసం హిమాలయాలకు పయనమయ్యాడు. జై భజరంగ్ బలి, జై శ్రీరామ్. దేవతలు పూల వాన కురిపించారు. ధర్మం గెలిచింది. నా కుమారుడికి జ్ఞానోదయమైంది. ఆ సంఘటన తరువాత వాలి ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. శ్రీరామ్ జయ రామ్. అనంతమైన శక్తి ఉన్నా అణుకువగా ఉండటమే నిజమైన బలం.
ఇదే హనుమంతుడిని గొప్ప భక్తుడిగా, దేవుడిగా నిలబెట్టింది. ఈ సృష్టిలో భక్తికి మించిన శక్తి లేదు. జై శ్రీరామ్. జై ఆంజనేయ.